వాతావరణ మార్పుల కారణంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అలాగే కొత్తగా స్క్రబ్ టైపర్ ఫీవర్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు పామర్రు సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సుదేశ్ బాబు. గోరువెచ్చని నీరు తాగటం, వేడి ఆహారం తీసుకోవటం, జలుబు, దగ్గు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి జాగ్రత్తలతో మాత్రమే ఈ వైరస్ల ప్రభావాన్ని తగ్గించవచ్చని హెచ్చరించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. పామర్రు సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సుదేశ్ బాబు. ప్రజలకి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు క్లైమేట్ మారటం వల్ల చాలా సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయిపోయింది చాలా మంది పిల్లలకి. సో పిల్లలు అంటే దగ్గర బిలో 20 years కూడా మనం పిల్లలని అనుకోవచ్చు. WHO ప్రకారం అయితే 18 సంవత్సరాల లోపల పిల్లల్ని మనం 18 years లోపల అయితే పిల్లలు అంటున్నాము. కానీ మనం 20 years లోపల కూడా తీసుకుని మనం పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 2 ముక్కలు మాట్లాడతాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఒక సీజన్ మారగానే ఏమవుతుందంటే క్లైమేట్ మారుతుంది కాబట్టి మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా రేటుగా వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఏంటంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, తర్వాత రీసెంట్గా కొద్దిగా అక్కడక్కడ మనకి స్క్రబ్ టైఫస్ ఫీవర్స్ కూడా మనకు కనపడతా ఉంది. ముందుగా మనం మలేరియా లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, చుట్టుపక్కల మనం నివసించే ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాలు సరిగ్గా లేవు అనుకోండి, మస్కిటోస్ వల్ల, దాని బైట్స్ వల్ల కూడా మనకి మలేరియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత టైఫాయిడ్ అంటే ఏంటంటే మనం తినే ఆహారం, తాగే నీళ్ళు, చుట్టుపక్కల వాతావరణం బట్టి మనకు బేసిస్ ఏ ఉంటుంది. మెయిన్గా టైఫాయిడ్ ఏంటంటే పొల్యూటెడ్ వాటర్ తాగటం వల్ల, ఇన్ఫెక్టెడ్ వాటర్ తాగటం వల్ల మనకి టైఫాయిడ్ అన్నది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో తర్వాత మనకు డెంగ్యూ లక్షణాలు కూడా చాలా మందికి కనపడుతున్నాయి ఇప్పుడు. అది కూడా ఏమంటే మనం పరిసర ప్రాంతాలు శుభ్రత లేకుండా